సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో లోక్సభ ఎన్నికలు 2024లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఇడుపుపాయలో తన తండ్రి మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించిన అనంతరం జాబితాను వెల్లడించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలు 25 లోక్సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఎమ్మెల్యే జాబితాను మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రకటించారు. ఇక ఎంపీల జాబితాను ఎంపీ నందిగం సురేష్ వెల్లడించారు. 32 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు 14 మంది సిట్టింగ్ ఎంపీలను పక్కన పెట్టారు. 19 కంటే 4 ఉమెన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్కు అదనంగా సెలెక్ట్ చేయడం జరిగింది. అప్పటికంటే ఇంక్రీజ్ అయినారు. ఇది ఎలా ఉన్నాయంటే ఎస్సీ 29, ఎస్టీ 7, బీసీ 41 ఇలా ఉన్నాయి. ఇది 19ది. 24 వస్తే 24లో 29 ఎస్సీ, 7 ఎస్టీ, ఈ 41ది 48 అయినాయి. అలాగే 77 టోటల్ తీసుకుంటే 84 అయినాయి. ఇది ఇంక్రీజ్ అని మీకు సందర్భంగా వచ్చేస్తుంది. ఉమెన్కి వస్తే 19లో 15 ఉంటే ఇప్పుడు 19 ఇచ్చాం. మైనారిటీస్ అప్పుడు 5 ఉంటే ఈసారి 7 ఇచ్చాం. ఇది ఆ వర్గాల్లో ఇంక్రీజ్. ఇరవై 25 ఎంపీ సీట్స్లో 4 సీట్స్ ఇంక్రీజ్ చేశాం. ఇది 2019లో ఇచ్చిన దానికంటే 4 ఎంపీ సీట్లు ఇంక్రీజ్ అయినాయి. ఉమెన్కి ఇచ్చినప్పుడు 1 సీట్ ఎంపీ సీట్ని 19 కంటే ఇంక్రీజ్ చేసి ఇవ్వడం జరిగింది. ఇవి ఎంపీలు ఇంతకుముందు 19లో అయితే ఎస్సీ 4, ఎస్టీ 1, బీసీ 7 అయితే ఈసారి ఎస్సీ 4, ఎస్టీ 1, 11 బీసీలకి ఇవ్వడం జరిగింది. ఇంత ఇంక్రీజ్ ఎంపీస్లో ఈసారి ఉందని మీకు ఈ సందర్భం మనం చేస్తున్నాం. ఉమెన్లో అప్పుడు 19లో 5 ఇవ్వడం జరిగింది ఎంపీస్ వరకు వస్తాయి. అలాగే 11 ఎమ్మెల్యేస్ ఎంపీ సీట్స్ ఆర్ ఇంక్రీజ్ అయినాయి. 200 సీట్లకు గాను ఈసారి 11 సీట్లు ఇంక్రీజ్ అయినాయి. అది ఎలా ఉందంటే కేటగిరీ 19లో ఎస్సీ 33, ఎస్టీ 8, బీసీ 48, టోటల్ 8 అనేది. ఈసారి 33 ఎస్సీ, 8 ఎస్టీ, 59 బీసీ, టోటల్ 100 అయినాయి. అంటే 11 సీట్స్ ఇంక్రీజ్ ఈసారి ఉంది. అలాగే ఉమెన్లో కూడా ఉమెన్ అప్పుడు 19 ఇస్తే ఇప్పుడు 24 ఇచ్చాం. మైనారిటీస్లో అప్పుడు 5 ఇస్తే ఇప్పుడు 7 ఇచ్చాం.